నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో మనం తదేకంగా వింటున్న విషయాల్లో నొప్పులు, బాడీ పెయిన్స్ అని, నరాల బలహీనతని, తిమ్మిర్లు పడుతున్నాయని జెప్పేసి. స్పెషల్లీ ఇది మన ఒక వయసు వచ్చిన తర్వాత అది గూడా నరాలలో బలహీనత ఉండడం వల్ల గానీ, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల గానీ, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇవన్నీ మనం చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య యంగ్‌స్టర్స్‌లో ఊరికే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంటూ ఎక్స్‌రేస్ తీసుకుంటారు. ఆ ఎక్స్‌రేస్‌లో గూడా మనకి ఈ కాంప్లికేషన్ ఉందని జెప్పేస్తే ఒక మెడిసిన్స్ వాడుతుంటారు. అందులో స్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వాడడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనకేంటంటే మనం కంఫర్టబుల్‌గా ఉండట్లేదు, డిస్టర్బ్డ్‌గా ఉంది, బ్యాక్ దగ్గర ఏదో డిస్కంఫర్ట్‌నెస్, ఏదో నరాలు గుంజుతున్నట్టున్నాయి, మోకాళ్ళలో నొప్పులు, జాయింట్స్‌లో నొప్పులు అండ్ స్పెషల్లీ కొద్దిసేపు ఇటు అటు నడిచొచ్చిన వెంటనే పిక్కల్లో పట్టేస్తున్నాయని. సో, ఇవన్నీ కంప్లెయింట్స్ అట్ ద సేమ్ టైము దాంతో పాటు ఈ హెయిర్ ఫాల్స్ అవుతున్నాయని, స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్, గట్ హెల్త్ కరెక్ట్‌గా లేదని జెప్పేసి ఇవన్నీ కాంప్లెక్స్ మన కంప్లెయింట్స్ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే స్పెషల్లీ యంగ్‌స్టర్స్‌లో. ఈ ఎందుకంటే రీసెంట్‌గా మా క్లినిక్స్‌కొచ్చే వాళ్ళలో చాలామంది ఎక్స్‌రేస్ పట్టుకొచ్చి, మేము ఒక 1 మంత్ నుంచి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాం మేడం. లేదంటే 1 మంత్ నుంచి మేము పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము. దానివల్ల మాకు లేనిపోని కిడ్నీ సైడ్స్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి. స్టమక్ బర్నింగ్‌గా అనిపిస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, ఎక్స్‌రేసేనా? న్యూట్రిషన్ పరంగా ఏమన్నా సొల్యూషన్ ఉందా? అసలు ఎందుకొస్తున్నాయని చాలామంది క్వెషన్స్ అడుగుతుంటారు. అట్ ద సేమ్ టైమ్ చాలా కామెంట్స్‌లో కూడా చూసాను నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను చేసినప్పుడు. ఎందుకంటే నరాల బలహీనతకి నేను చాలా వరకు యోగా చెప్పాను. అండ్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ వచ్చినప్పుడు అన్ని ఆసనాస్ చేయొచ్చు. బట్ కొన్ని ఆసనాస్ అవాయిడ్ చేయాలి. అవి కూడా నేను ఒక విధంగా మీకు చెప్పాను. బట్ ఫ్రూట్స్ విషయంలో ఈ బి కాంప్లెక్స్ సంపూర్ణంగా దొరికి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే బి కాంప్లెక్స్ గురించి, ఎందుకంటే నరాల బలహీనతలో స్పెషల్లీ మనకి ఏదన్నా పెయిన్స్ వచ్చింది, హెయిర్ ఫాల్ వస్తుంది, గట్ హెల్త్ కరెక్ట్‌గా లేదు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫేస్‌లో పింపుల్స్ వస్తున్నాయి, స్పెషల్లీ వైట్ హెయిర్, ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఇవన్నిటికి ఏంటి కారణం అంటే బి విటమిన్, బి బి కాంప్లెక్స్ అనేది. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొద్దిగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌కెళ్తే జ్వరం వచ్చిందని వెళ్ళినా కూడా పెయిన్ కిల్లర్స్‌తో లేదంటే సో జ్వరం అని వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ అని వచ్చిందనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాము? కంపల్సరీ అందులో ఒక మెడిసిన్ కంపల్సరీ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్. సో ఆ టాబ్లెట్ రూపంలో ఎందుకు తీసుకోవాలి? మనకు ఒక ఫ్రూట్ ఉంటది. ఒక అమృత్ లాంటి ఫ్రూట్ అండి అది. ఆ ఫ్రూట్‌లో మీకు స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా, హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, బ్రెయిన్ హెల్తీగా ఉన్నా, స్పెషల్లీ డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా, లంగ్ కెపాసిటీ పెరగాలన్నా, అన్నిటికంటే ఇంపార్టెంట్ నరాలకి స్ట్రెంథెనింగ్‌గా ఉండి, బికి సంబంధించిన విటమిన్స్ అన్నీ దొరికే ఫ్రూట్స్‌లో బెస్ట్ ఫ్రూట్ దానిమ్మకాయ. ఈ దానిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, మీరు రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో డయాబెటిక్ రాదు. స్పెషల్లీ టైప్ 2 డయాబెటిక్ రాదు. గట్ హెల్తీగా ఉంటది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతది. ఆ నరాలలో చాలా స్ట్రెంథెనింగ్, ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ అని ఎవరైతే స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారో, లేదంటే కూర్చొని లేచిన వెంటనే మనకి తిమ్మిరి పట్టడం గానీ, టక్ టక్ సౌండ్స్ వస్తుంటాయి బోన్స్‌లో. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన బెస్ట్ సొల్యూషన్, ఈవెన్ ఇది ప్రాక్టికల్‌గా వేల మంది కేసెస్‌లో మేము క్లినిక్‌కొచ్చినప్పుడు ఎక్స్‌రేస్ పట్టుకొస్తారు. పెయిన్ కిల్లర్స్ యేసుకుంటున్నాము. ఓవర్ యాంగ్జైటీస్ ఉన్నాయి. స్ట్రెస్ ఎక్కువుంది మాకు. బీపీస్ ఉన్నాయని ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చిన వాళ్ళలో నేను ఫస్ట్ స్పెసిఫికల్‌గా బెస్ట్ ఫ్రూట్, ఎందుకంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ చెప్పామనుకోండి వాళ్ళకి దొరకవు. దానిమ్మకాయ అంటే, ఆపిల్స్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి. నేను దానిమ్మకాయని ఏ ప్రాబ్లమ్ వచ్చినా గూడా రెగ్యులర్‌గా దానిమ్మకాయ తీసుకోండి. నరాలలో తిమ్మిరి గాని, బలహీనత గాని, కూర్చొని లేచిన వెంటనే అరికాళ్ళలో మంటలు గాని, అరిచేతుల్లో మంటలు గాని, అండ్ ఓవర్ హీట్ గాని, అండ్ నరాలలో స్ట్రెంత్ వచ్చి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ అన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ దానిమ్మకాయ. ఆ దానిమ్మకాయలో మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ అండి. మనం దానిమ్మకాయ తింటే చాలా మంది ఇష్టపడరు. అంటే కొంతమంది మాకు దానిమ్మకాయ రెగ్యులర్‌గా తీసుకుంటే బోర్ కొడుతుంది. సో అంటే నేను రెగ్యులర్‌గా మన పోమోగ్రానేట్‌తో పాటు దానిమ్మకాయతో పాటు ఇంకొన్ని స్పెషల్లీ ఇమ్యూనిటీ బూస్టర్‌గా యూజ్ అవుతాయి. దీంట్లో ఉన్న న్యూట్రిషన్‌కి ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా న్యూట్రిషన్ యాడ్ అయ్యిందనుకోండి, ఇంకా స్కిన్ హెల్తీగా ఉంటది. నరాలలో స్ట్రెంత్ వస్తది. అండ్ మనం ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. వితిన్ స్పాన్ ఆఫ్ 11 డేస్‌తో ఈ జ్యూస్‌ని మనం రెగ్యులర్‌గా తాగడం వల్ల నరాలలో స్ట్రెంత్, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, ఎన్నో రకాల సమస్యలతో పాటు బ్రెయిన్ హెల్తీగా ఉంటది. బ్రెయిన్ హెల్తీగా ఉంటే గట్ హెల్తీగా ఉంటది. గట్, బ్రెయిన్ హెల్తీగా ఉంటే హార్ట్ హెల్తీగా ఉంటాయి. ఈ 3 కరెక్ట్‌గా ఉంటే వీటన్నిటికి కనెక్ట్ చేస్తూ మన నరాలలో కూడా స్ట్రెంత్ వచ్చి హెల్తీగా ఉంటాయి. ఒకటే ఫ్రూట్ అన్ని సమస్యలకి బెస్ట్ రెమెడీ దానిమ్మకాయ. ఆ దానిమ్మకాయతో ఏమేమి వాడుతున్నామో చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను స్పెషల్లీ అండి ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ మీరు క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ మనకి యాంటీ క్యాన్సరస్‌గా పనిచేస్తదని చెప్పాను. ఆ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా నేను ఆల్మండ్స్ యాడ్ చేస్తాను. ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ విత్ మన ఆల్మండ్స్ బాదం వేసుకోండి.
లంగ్ హెల్దీగా ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది? లంగ్స్ దగ్గరే బ్లడ్ ప్యూరిఫై. ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ ఎక్కడికి రావాలి? హార్ట్కి రావాలి. ఆ హార్ట్ నుంచి ఎవ్రీ బాడీ పార్ట్స్లో, నర్వ్స్కి, ఆర్టరీస్కి, వెయిన్స్కి అన్నిటికీ కావాలి. మనం లంగ్స్ని హెల్దీగా ఉంచి, లంగ్ కెపాసిటీని పెంచి, మన ఆక్సిజన్ తీసుకుంటున్న ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని కూడా ప్రాపర్గా మన ఫంక్షనింగ్ జరిగేలాగా చేసే దాంట్లో బెస్ట్ థింగ్ ఆల్మండ్స్. ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల లంగ్స్ హెల్దీగా ఉంటాయి అండ్ నిద్రలేమి సమస్య కూడా క్లియర్ అవుతుంది మనకి. సో ఆల్మండ్స్ నేను అన్ని జ్యూస్లో చెప్తాను, బట్ దీనికి ఒక ఎక్స్ట్రా న్యూట్రిషన్ మనం ఆల్మండ్స్ యాడ్ చేస్తే దాని బెనిఫిట్ మనం తొందరగా పొందొచ్చు. సో దాంతోపాటు అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది కూడా లంగ్ కెపాసిటీ పెంచుతుంది, నర్వ్స్కి స్ట్రెంథనింగ్ అండ్ హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. సో కాబట్టి మనం ఎనీ జ్యూస్ చేసుకోండి, ఇది వెజిటబుల్ జ్యూస్ చేసుకోండి, ఫ్రూట్ జ్యూస్ చేసుకోండి, మనం స్పెషల్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కామన్గా వాడతాం. సో ఒకటి మన బాదం అయితే, ఒకటి అల్లం అయితే, పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పుదీనా వాడతామో నోటి నుంచి దుర్వాసన కానీ, పళ్ళు పాడవడం కానీ, గట్ని మనం తిన్న వెంటనే నాలుకను దాటుకొని ఆహార నాళంలోకి వెళ్ళి జ్యూస్ ఆహార నాళం నుంచి స్టమక్లోకి వెళ్ళాలి. సో మనకి ఎప్పుడు ఆహార నాళాన్ని, అంటే మనం తిన్న వెంటనే నాలుక దాటుకొని వెళ్ళే ఆహార నాళాన్ని క్లీన్ చేసి స్టమక్ని మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే ఎంత ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, అలా స్టమక్ కూడా క్లీన్ ఉండడానికి, కాపాడడానికి బెస్ట్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న లీవ్స్లో మనం పుదీనా తీసుకుంటాం. అందులో మన ఇమ్యూనిటీ బూస్టర్గా విటమిన్ సి యాడ్ చేయాలి కంపల్సరీ. టేస్ట్ వస్తుంది, మన ఇమ్యూనిటీ మనం ఎప్పుడు అన్హెల్దీ కాకుండా నర్వ్స్కి ఇంకొద్దిగా బెనిఫిషియల్గా పనిచేసే దాంట్లో ఒకటి నిమ్మకాయ అండ్ ఒకటి ఉసిరికాయ. ఎవరికైనా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ అవాయిడ్ చేసి ఉసిరికాయ తీసుకున్నా కూడా మంచిది. ఓకే, సో ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోవాలా, దీంతో పాటు ఇంకేమైనా ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తూ మీకు క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానిమ్మకాయని అండి పైన ఇలా తీసేస్తే ఈజీ కట్ చేసుకోవచ్చు. దానిమ్మకాయ కోయడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. ఫ్రూట్స్ కోయడం కూడా ఒక ఆర్ట్. ఇలా పైన ఇలా కట్ చేసేసుకుంటే, ఇలా చీరలాగా తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో దానిమ్మకాయ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, దానిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ కలిగి ఉంటుంది. కాబట్టి హైలీ న్యూట్రిషియస్ ఫ్రూట్స్లో మనం దానిమ్మకాయని అంటాం అనమాట. సో దానిమ్మకాయ నరాలకి స్ట్రెంగ్త్, యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. అండ్ యాంగ్జైటీ, కోపము, స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఆ కోపాన్ని, స్ట్రెస్ని తగ్గించడానికి యూజ్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి, చాలా మంది డయాబెటీస్లో కొన్ని ఫ్రూట్స్ తినాలి, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు. అందులో టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్గా దానిమ్మకాయ తీసుకుంటే అండ్ మనం డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంత ప్రాముఖ్యత కలిగిన దానిమ్మకాయ ఇది. సో దానిమ్మకాయ ఎంత ఇంపార్టెంట్ విత్తులు. అండ్ దానిమ్మకాయ స్కిన్ ఉంటుంది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా దగ్గు ఎక్కువ ఉంది, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మౌత్ స్మెల్స్ వస్తున్నాయి, వీటిని మనం లైట్గా మన తొక్కు ఉంటుంది కదా, తొక్కు నీళ్ళలో వేసుకొని మరిగించి కొద్ది వాటర్ తాగితే దగ్గు, కోల్డ్, కాఫ్, ఆస్తమా కూడా చాలా మంచిది. అదే నోటీస్ దుర్వాసన కానీ, నోట్లలో మన పళ్ళల్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఈ బాయిల్ చేసిన వాటర్ని పుక్కలిచ్చండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పుక్కలిస్తే టీత్ స్ట్రాంగ్ అవుతాయి, మౌత్ స్మెల్ కూడా పోతుంది. సో చెప్తున్నాను కదా, తొక్కుతో సహా ఈవెన్ దానిమ్మ ఆకులు కూడా మనకి ఫ్రీక్వెంట్గా డ్రై కాఫ్ వస్తుంటుంది పెద్దవాళ్ళలో. ఒకసారి దగ్గు ఇష్యూ వచ్చింది అనుకోండి, తొందరగా తగ్గదు. ఆ దగ్గు ఇష్యూని కూడా కంట్రోల్ చేయడానికి దానిమ్మ ఆకులు యూజ్ అవుతాయి. చెప్తున్నాను కదా, ఈరోజు ప్రతి ప్రాముఖ్యత అందరికీ దానిమ్మ తెలుసు. దాన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చా, దాన్ని యూజ్ చేయడం వల్ల నరాలలో బలహీనత, ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, తిమ్మిర్లు కూడా పోతాయి అన్న విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చూస్ చేస్తాను. సో కాబట్టి 1/4 ఇలా మనం దానిమ్మకాయ విత్తులు తీసేసుకొని దీంట్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను తీసేసుకోండి. 10-15 ఆకులు పుదీనా తీసేసుకోండి. మనం అల్లం ముక్క కూడా, చిన్న అల్లం ముక్క ఒక 1 ఇంచ్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. ఎవరికైనా కడుపులో మంటలు ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, సో అలాంటి వాళ్ళకు కూడా మన జింజర్ చాలా మంచిది. మనం జింజర్ని డైరెక్ట్ తీసుకోకుండా దీన్ని జ్యూస్ రూపంలో తీసుకున్నారనుకోండి చాలా మంచిది. ఇంకోటి జింజర్ ప్రాముఖ్యత ఏం తెలుసా, అల్లం ప్రాముఖ్యత. హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో బీట్రూట్ అల్లంతో కూడా మీకు షాంపూ ప్రిపేర్ చేయించాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ జింజర్ హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి, వైట్ హెయిర్ కూడా చాలా మంచిది. కాబట్టి మనం చిన్న ముక్క, మరీ ఎక్కువ కాకుండా ఒక 1 ఇంచ్ ముక్క తీసేసుకోండి. మనం ఆమ్లా ఉంటుంది కదా, ఆమ్లాని కూడా కడుపు పెట్టుకొని జస్ట్ ఆమ్లాని కూడా ఒక హాఫ్ ఆమ్లాని వేసేసుకోవాలి, ఉసిరికాయని. అండ్ స్పెషల్లీ బాదం 3 వేస్తే సరిపోతాయి, కొన్ని వాటర్ వేసేసుకోండి. ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న దానిమ్మ, బాదము, తర్వాత అల్లము, పుదీనా వేసుకున్న జ్యూస్ని
మనం ఇలా మంచిగా వేసుకోండి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం పుదీనా వేస్తాం కాబట్టి. పుదీనా ప్రతి జ్యూస్లో ఎందుకు వాడమంటామంటే, ఏ జ్యూస్ అయినా సరే మన శరీరంలో కొన్ని కొన్ని ఇష్యూస్కి పడవు, కొన్ని ఇష్యూస్కి పడతాయి. సో ఏదైనా పడడానికి మనకి కంఫర్టబుల్గా తాగితే డైజెషన్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే దాంట్లో పుదీనా ప్రతి దాంట్లో వేయమంటాను అనమాట. సో క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే 2 to 3 డ్రాప్స్ వేసుకోండి. లేదనుకుంటే మనం ఫుల్ హాఫ్ లెమన్ వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని, లెమన్ చాలా చాలా మంచిదండి. మనకి యాసిడ్ నేచర్ని కలిగి ఉంటుంది కానీ ఇలా పిండినప్పుడు, బట్ స్టమక్లోకి వెళ్ళాక ఆల్కలైన్ నేచర్ని కన్వర్ట్ చేసుకుంటుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అండ్ నర్వ్స్కి స్ట్రెంత్, ఇమ్యూనిటీ బూస్టర్. మనకు ఫ్రీక్వెంట్గా ఫీవర్లు రావడము, సిక్ అవ్వడం ఇలాంటివి ఏ కంప్లైంట్స్ రాకుండా కూడా లెమన్. మనం మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ని మ్యాక్సిమం వేడి నీళ్ళు కలుపుకొని తాగుతుంటారు. అలాంటి వాళ్ళలోనే స్లోగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్నింగ్ పరిగడుపున కాకుండా మనం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మిడిల్లో కానీ, లంచ్కి డిన్నర్కి మిడిల్లో కానీ హాట్ వాటర్ లెమన్ కలుపుకొని తాగితే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ టిప్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళలో కనుక్కుంటే, మరి మార్నింగ్ లేచిన వెంటనే హనీ అండ్ లెమన్ వాటర్ తాగే వాళ్ళలో స్లోగా అందరిలో కాకపోయినా కూడా అట్లీస్ట్ 70-80% జనాలలో అది స్లోగా క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు బాడీకి ఎప్పటి నుంచో తాగుతున్నా మన బాడీకి సెట్ అవుతుందంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ లెమన్ వాటర్ తాగడం ఆపేసి డే టైంలో ఎప్పుడైనా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా ప్రిపేర్ చేసిన దానిమ్మ జ్యూస్లో బాదం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవ్రీడే ఇది మార్నింగ్, ఇలా మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా పుదీనా కానీ, కొత్తిమీర కానీ, తులసి కానీ నీళ్ళలో వేసుకుని లైట్గా మరిగించుకొని ఫస్ట్ ఆ వాటర్ తాగి, ఆ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా దానిమ్మకాయతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని జ్యూస్ తాగండి. నరాల బలహీనత అండ్ మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, స్కిన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం కానీ, గట్ హెల్దీగా, పేగుల్లో మనకి మలం ఉంటే ఆ మలాన్ని విసర్జన చేయడానికి కూడా చాలామంది మనకి ఇష్యూతో ఫేస్ చేస్తుంటారు. దాన్ని కాన్స్టిపేషన్ అంటుంటారు, పైల్స్ అంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా బెస్టెస్ట్ జ్యూస్, ఒకటే జ్యూసు, ఒకటే బెస్ట్ ఫ్రూట్ పొమోగ్రనేట్, అన్ని సమస్యల్ని మన ముదులతో సహా తీసేస్తుంది. అదే ఈ జ్యూస్. ఇది రెగ్యులర్గా తీసుకోండి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు తాగండి. అండ్ ఎన్నో రకాల సమస్యలతో పాటు స్పెషల్లీ నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు అవన్నీ తొందరగా కంప్లీట్గా పోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఇందులో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అంత స్ట్రెంత్ ఇస్తాయి. కాబట్టి రెగ్యులర్గా తీసుకోండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, నమస్కారం.